ఇర్మియా గ్రంథం పరిచయం. ఇర్మియా ప్రవక్త క్రీస్తు పూర్వం 7వ శతాబ్దం ద్వితీయార్ధంలోను 6వ శతాబ్దం ప్రథమార్ధంలోనూ జీవించాడు. దేశంలో నానాటికి అధికమవుతున్న విగ్రహారాధన పాపం వినాశనానికి నడిపిస్తుందని ఇర్మియా సుదీర్ఘకాలంగా ప్రవచించాడు. అయినా ఇర్మియా మాటలను ఎవరూ లెక్క చేయలేదు. కాబట్టి అతను తన ప్రవచనాలు తన జీవిత కాలంలోనే నెరవేరడం చూశాడు. బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము పైకి, దేవాలయంపైకి దాడి చేసి యూదారాజును అతని ప్రజలను బబులోనుకు బందీలుగా పట్టుకుపోయాడు. యూదా ప్రజలు చెర నుండి తిరిగి వచ్చి దేశాన్ని పునరుద్ధరిస్తాడని కూడా ఇర్మియా ప్రవచించాడు. విషయ సూచిక: దేవుడు ఇర్మియాను ప్రవక్తగా ఏర్పరచుకోవడం. యోషియా, యెహోయాకీను, సిద్కియా రాజుల పాలనలో ఇర్మియా ప్రవచనాలు, ఇర్మియా జీవితంలోని సంఘటనలు, దేశాల గురించి ప్రవచనాలు, యెరూషలేము పతనం. ఇర్మియా 1వ అధ్యాయం 1-19, 52వ అధ్యాయం 1-34. విలాప వాక్యములు పరిచయం. క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలో యెరూషలేము పతనం, వినాశనం మరియు చెర అనంతరం ఏర్పడిన దుర్గతిని బట్టి విలపిస్తూ ఆలపించిన 5 పద్యాల సంకలనం విలాప వాక్యముల గ్రంథం. ఈ గ్రంథంలో విలాప గీతాల మధ్య దేవునిలో నమ్మకం, భవిత్యం పట్ల ఆశాభావం కనిపించడం విశేషాంశం. యూదులు తమ దేశ పతనాన్ని స్మరణకు తెచ్చుకుంటూ ఆచరించే ఉపవాస దినాల్లో ఈ విలాప గీతాలను ఆలపించడం పరిపాటి. విషయ సూచిక: యెరూషలేము దుర్గతి, యెరూషలేము పైకి వచ్చిన శిక్ష మరియు నిరీక్షణ, శిథిలమైన యెరూషలేము కృప కొరకు వేడుకోవటం. విషయ సూచిక: మొదటి విలాప వాక్యములు 1వ అధ్యాయం 1-22, 5వ అధ్యాయం 1-22. యూదులు తమ దేశ పతనాన్ని స్మరణకు తెచ్చుకుంటూ ఆచరించే ఉపవాస దినాల్లో విలాప వాక్యాలను ఆలపించడం పరిపాటి. ఈ విలాప వాక్యాలు ఉపవాస దినాల్లో అనుగ్రహించినప్పుడు ఆచరించతగిన కీర్తనాపూర్వకమైన దేవుని ప్రవక్త రచించిన దేవుని మాటలు వివరించడం సంతోషకరం. ఆమేన్.